రైట్ స్టూడెంట్స్, ఇందాక మనము ఒక ఎగ్జాంపుల్ చూసాం ఏ విధంగా సింగులర్ ప్లూరల్గా మారుతాయని. మామూలు నౌన్స్ అయితే మామూలుగా ఉన్నాయంటే ఫ్యాన్స్ అని, టేబుల్స్ అని, విండోస్ అని మీరు ఎస్ పెట్టేయడం ఈజీ అయింది కదా. ఇంకొన్నిటికి మీరు ఈఎస్ చేర్చారు. వేటికి? ద నౌన్స్ ఎండింగ్ విత్ ఎస్, సిహెచ్, ఎస్హెచ్, ఎక్స్ అండ్ ఓ, వీటన్నిటి కూడా యూ సింప్లీ యాడెడ్ ఈఎస్ చేర్చారు. అవునా? ఇప్పుడు ఇంకొకటి టిపికల్గా మీకు ఇంట్రడ్యూస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ స్టోరీ ఉంది, చివరిగా ఏమొచ్చింది? వై. ఏముంది? లెటర్ వై. వై ముందు ఏముంది? ఆర్ కదా. సో కాబట్టి a noun ending with y and preceded by a consonant letter. y తో ఎండ్ అయ్యి దాని ముందు ఉండేటువంటిది కన్సోనెంట్ కానైతే ఆ y కాస్త I గా మారుతుంది. స్టోరీస్ y I అయింది, es చేరింది. అర్థమైందా? అలాంటిది ఫర్ ఎగ్జాంపుల్ బేబీ ఉంది, y ఉందా చివరా? y ముందు b ఉందా? సో ఓవెల్స్ మీకు ఇంతకుముందు పరిచయం చేస్తున్నాం. ఏ, ఈ, ఐ, ఓ, యు. ఇవి కాకుండా రిమైనింగ్ ఒక 21 లెటర్స్ కాల్డ్ కన్సోనెంట్స్. ఓకేనా? మిగిలిన 21. ఫర్ ఎగ్జాంపుల్ బి కావచ్చు, సి కావచ్చు, డి కావచ్చు, ఎఫ్ కావచ్చు, జి కావచ్చు, హెచ్ కావచ్చు, ఇవన్నీ కూడా జెడ్ దాకా మధ్యలో వచ్చేటువంటి ఈ కాకుండా ఇంకన్నీ కూడా కన్సోనెంట్స్. వైతో ఎండ్ అవ్వాలి, దాని ముందు కన్సోనెంట్ ఉండాలి. అప్పుడు మళ్ళీ ఏమవుతుంది? అది వై కాస్త ఐగా మారుతుంది, ఈఎస్ వచ్చేస్తుంది. అర్థమైందే? అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ బాయ్ ఉంది, డైరెక్ట్ ఎస్ తీసుకుంటుంది కదా. ఎందుకు? వై ముందు ఉండేది ఓవెల్, వై ముందు ఏముంది? ఓవెల్, కాబట్టి డైరెక్ట్ ఎస్ తీసుకుంటుంది. అదే వై ముందు కాన్సోనెంట్ కానీ ఉంటే కనుక వై కాస్త ఐగా మారుతుంది, ఈఎస్ యాడ్ అవుతుంది. ఆ విధంగా మనం ఇక్కడ వచ్చినటువంటి ఇప్పుడు ఆ మోడల్ చూసాం కదా. పాపా, ఇప్పుడు ఇక్కడ మనం వీటికి ప్లూరల్ ఉంటే సింగులర్ ఉంటే ప్లూరల్ ప్లాన్ చేయాలి. చూద్దామా? బేబీ ఏమొస్తుంది? బేబీస్. స్పెల్లింగ్ చెప్పండి. బిఏ ఏం మార్చాలి ఇక్కడ? వైని కాస్త ఐగా చేర్చాలి, ఈఎస్ చేర్చాలి. బేబీస్. సిటీస్ రీడ్ చేశారు. మనం ఏముంటుంది? సింగులర్ సిటీ. పార్టీ ఉంది, పార్టీస్. వాట్స్ స్పెల్లింగ్? PARTIES. ఎందుకు? వై ముందు ఉన్నటువంటి లెటర్ కన్సోనెంట్ టీ కాబట్టి. లేడీస్ ఉంది, లేడీ, LADY, లేడీస్. లారీ ఉంది, ప్లూరల్ ఏంటి? LORRIES. ఇంకా ఫ్యామిలీస్ ఉంది, సింగులర్ ఏమవుతుంది? ఫ్యామిలీ. అదేనా? కాపీ ఉంది, వై ముందు ఉన్నటువంటి లెటర్ పి కదా, పి కాన్సోనెంట్ కదా. దెన్ కాపీస్, COPIES. కనపడుతుందా? కాపీస్. లిలీస్, లిలీ వస్తుంది కదా మనకు. సో LILY, ఇది లిలీ. ఇక్కడ వై ముందు ఉన్నటువంటిది కన్సోనెంట్లు కాబట్టి ఆ వై కాస్త ఐగా మారింది, ESR, లిలీస్. Isn't it? So you can write in our workbook now.